ప్రతి ఏడాది రథయాత్రకు ముందు పూరిలో వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక విచిత్రమైన సైలెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడు భక్తులతో, గంటల మోతలతో, ప్రసాదాలతో ఫుల్ రష్‌గా ఉండే గుడి వాతావరణం సడన్‌గా మారిపోతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి అసలు భక్తులకు కనిపించరు. రెగ్యులర్ పబ్లిక్ దర్శనాలు మొత్తం ఆపేస్తారు. దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే తలుపులు క్లోజ్ అయిపోతాయి. అలా ఒక 15 రోజుల పాటు భక్తులు వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ దీనికి జనాలు చెప్పే రీజన్ వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. స్నానయాత్రలో ఆ మహాభిషేకం జరిగాక సాక్షాత్తు ఆ జగన్నాథుడికి జ్వరం వస్తుందట. ఆయనకి ఒంట్లో బాలేకుండా పోతుంది. ఇది ఫస్ట్ టైం వినే వాళ్ళకి అస్సలు నమ్మబుద్ధి కాదు. ఏంటి, దేవుడికి జ్వరం రావడం ఏంటి? కోట్లాది మందిని కాపాడే స్వామికి రెస్ట్, మందులు, స్పెషల్ డైట్ అవసరమా? దేవుడికి పుట్టుక, చావు, నీరసం లాంటివి ఉండవు కదా. మరి పూరిలో ఏంటి, దేవుడికి జ్వరం వచ్చిందని ఎందుకు అంటారు? కరెక్ట్గా ఈ క్వశ్చన్ దగ్గరే పూరి అసలు రహస్యం మొదలవుతుంది. పూరిలో జగన్నాథుడిని ఎక్కడో దూరంగా గుడిలో కూర్చున్న ఒక రాతి విగ్రహంలా చూడరు. మన మధ్య ఉన్న ఒక ప్రాణంలా చూస్తారు. ఆయన్ని నిద్ర లేపుతారు, స్నానం చేయిస్తారు, బట్టలు కడతారు, అన్నం పెడతారు, రెస్ట్ ఇస్తారు, సేవ చేస్తారు. అప్పుడప్పుడైతే ఆయనకు ఏకంగా కొత్త శరీరాన్ని కూడా ఇస్తారు. ఇక్కడ దేవుడికి జ్వరం రావడం అంటే ఆయన వీక్ అయిపోయాడని కాదు, అదొక ఇంటిమసీ. దేవుడు మన కష్టాలకు, మన ఎమోషన్స్కి దూరంగా లేడు. ఆయన కూడా మనిషి పడే వేదనను అనుభవిస్తాడు అని చెప్పడమే దీని అసలు అర్థం. అందుకే మన దేశంలో ఉన్న వేరే పుణ్యక్షేత్రాలకి, పూరికి చాలా తేడా ఉంది. ఇక్కడ దేవుడు ఎక్కడో దూరంగా మనం టచ్ చేయడానికి వీలు లేకుండా ఉండిపోడు. భక్తుల సేవ చేసుకునేంత దగ్గరగా వస్తాడు. జగన్నాథుడు ఊరికే మన ఆకలిని తీర్చడం కాదు, ఆయన స్వయంగా తింటాడు. భక్తుల ప్రయాణాలను దీవించడమే కాదు, ఆయన స్వయంగా జర్నీ చేస్తాడు. కష్టాలను తీర్చడమే కాదు, తన ఆచారంలో ఆ కష్టాన్ని ఆయన స్వయంగా తీసుకుంటాడు. ఈ ఏడాది 2026 జూలై 16న రథయాత్ర జరగబోతోంది. లక్షలాది మంది భక్తులు ఆ రథాలు పూరి వీధుల్లో కదలడం చూస్తారు. కానీ ఆ రథాన్ని అర్థం చేసుకునే ముందు దాని వెనుక ఉన్న ఆ 15 రోజుల రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? ఆ 15 రోజులు ఆయన ఎందుకు కనిపించడు? మన దేశంలోనే అత్యంత విచిత్రమైన ఈ దైవ రూపం అసలు మనకు ఏం చెబుతోంది? నేను శశిధర్ దార్లా. ఈ ఛానల్లో నేను గుడుల గురించి ఊరికే ర్యాండమ్ ఫ్యాక్ట్స్ లేదంటే నిద్రపుచ్చే కథలు చెప్పాలని రాలేదు. అసలు మన ఆలయాలు, ఆచారాలు, నిర్మాణాలు, మన ఫుడ్, మన ఫిలాసఫీ ద్వారా ఇవి మనకు ఏం చెబుతున్నాయో డీకోడ్ చేయాలన్నదే నా ప్రయత్నం. ఈ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి బహుశా పూరి కంటే కరెక్ట్ ప్లేస్ మరొకటి లేదు. కేవలం గుడుల ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా మన సంప్రదాయాల వెనుక ఉన్న ఇంత డీప్ మీనింగ్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఒక చిన్న బిగినింగ్ మాత్రమే. జగన్నాథుడి జ్వరం గురించి అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా స్నానయాత్ర దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. జ్యేష్ఠ పూర్ణమి రోజున స్నానయాత్ర జరుగుతుంది. ఆ రోజు జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్రాదేవిని గర్భగుడిలోంచి బయటకు తీసుకొచ్చి స్నాన మండపం మీద కూర్చోబెడతారు. ఎప్పుడూ లోపల ఉండే స్వామి ఇలా బయట వేరే రూపంలో కనిపించటం భక్తులకు చాలా పవర్ఫుల్ మూమెంట్ అన్నమాట. ఆ తరువాత పవిత్ర జలాలతో స్వామికి ఒక రేంజ్లో మహాభిషేకం చేస్తారు. టెంపుల్ నార్త్ గేట్ దగ్గర ఉన్న సునాకువా అంటే గోల్డెన్ వెల్ నుంచి 108 కొండల నీళ్లు తెచ్చి స్వామికి పోస్తారు. ఇదేదో మామూలుగా నీళ్లు చల్లడం కాదు, దేవుళ్ళకి చేసే కంప్లీట్ స్నానం అది. ఈ స్నానం అయ్యాక జగన్నాథుడిని హాతీ భేష అంటే ఏనుగు రూపంలో రెడీ చేస్తారు. ఈ రూపాన్ని భక్తులు భయంకరంగా ఆరాధిస్తారు. జగన్నాథ సంప్రదాయం అనేది కేవలం వైష్ణవ భక్తి మాత్రమే కాదు, అక్కడ లోకల్ ఒడిస్సా ప్రజల ఊహ, జానపద జ్ఞాపకాలు ఇవన్నీ ఎలా కలిసిపోయాయో ఈ రూపం చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఈ స్నానయాత్ర ముగిసేసరికి సీన్ మొత్తం మారిపోతుంది. స్వామిని మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ పబ్లిక్ దర్శనాలు ఉండవు. వాళ్ళు అనసర అనే ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. భక్తులు ఏమనుకుంటారంటే ఈ మహాభిషేకం వల్లే స్వామికి జ్వరం వచ్చిందని, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడని నమ్ముతారు. ఇప్పుడు లాజికల్గా ఆలోచించే మనకి ఏమనిపిస్తుంది? అసలు ఇది నిజమా లేక ఏదైనా సింబాలిక్గా చేస్తున్నారా అని డౌట్ వస్తుంది. కానీ ఆ లాజిక్ పట్టుకొని కూర్చుంటే అసలు పాయింట్ని మనం మిస్ అయినట్టే. ఒక ఆచారం అనేది న్యూస్ రిపోర్ట్ లాగా పనిచేయదు, అదొక ఫీలింగ్, ఒక గొప్ప భావనను సమాజం మొత్తం కలిసి ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తుంది.
మరి ఇక్కడ ఉన్న ఆ ఫీలింగ్ ఏంటి? జగన్నాథుడు భక్తుల ఎమోషనల్ ప్రపంచంలో ప్రాణంతో ఉన్న ఒక మనిషి. మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఇల్లు సైలెంట్ అయిపోతుంది. టైంకి మందులు వేశారా, కాస్త అన్నం తిన్నారా అని అడుగుతాం. వాళ్ళు కోలుకునే వరకు వెయిట్ చేస్తాం, కానీ ఊరికే వెళ్ళి వాళ్ళని విసిగించాం కదా. వాళ్ళకి రెస్ట్ తీసుకునే గ్యాప్ ఇస్తాం, టైం ఇస్తాం. పూరీ గుడి కరెక్ట్గా ఇదే హ్యూమన్ ఎమోషన్ని తీసుకొని దైవారాధనలో పెట్టింది. ఆ 15 రోజులు భక్తుడు దేవుడిని తన కోరికలు తీర్చమని అడగడు. రివర్స్లో దేవుడికే ఇక్కడ సేవ జరుగుతుంది. ఈ మార్పు చాలా ముఖ్యం. మామూలుగా మనం మన కష్టాలతో గుడికి వెళ్తాం. ఆరోగ్యం, డబ్బు, పెళ్ళి, సక్సెస్ కావాలని దేవుడిని అడుగుతాం. కానీ అనసరా టైంలో భక్తుడికి ఒక కొత్త రిలేషన్షిప్ పరిచయం అవుతుంది. దేవుడా నన్ను కాపాడు అని మాత్రమే కాదు, జగన్నాథ నీకు సేవ జరిగే ఈ టైంలో నువ్వు కోలుకునేదాకా మేము నీ కోసం వెయిట్ చేస్తాం అని అంటాడు. ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ లెవెల్ భక్తి. ఈ టైంలో కేవలం కొందరు స్పెషల్ సేవకులు మాత్రమే లోపల పూజలు చేస్తారు. ఈ సంప్రదాయంలో దైతాపతి సేవకులకు చాలా ఇంటిమేట్ రోల్ ఉంటుంది. వాళ్ళు ఏదో మామూలు టెంపుల్ స్టాఫ్ కాదు. జగన్నాథుడికి ఉన్న ప్రాచీన శబర గిరిజన మూలాలతో వాళ్ళకి లింక్ ఉంటుంది. వాళ్ళని దేవుడికి స్వయాన బంధువులుగా చూస్తారు. అందుకే ఈ అనసర అలాగే నవకళేబర టైంలో వాళ్ళ పాత్రే మెయిన్ అన్నమాట. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. జగన్నాథుడు అంటే కేవలం ఒకే సామాజిక వర్గం చేతిలో ఉండే దేవుడు కాదు. ఆయన ఆరాధనలో బ్రాహ్మణ పూజారులు, రాజులు, దైతాధిపతి సేవకులు, వంటవాళ్ళు, వడ్రంగులు, సాధారణ జనాలు అందరూ ఉంటారు. ఈ టెంపుల్ కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక సజీవమైన ఎకోసిస్టమ్. ఈ అనసరా టైంలో దేవుడు లేడు అనే ఫీలింగ్ జనాలకి తెలుస్తుంది. ఆ ఫీలింగ్ చాలా పవర్ఫుల్. మనం ప్రేమించే వాళ్ళు మనకి కనిపించినప్పుడు వాళ్ళని చూడాలన్న ఆరాటం ఇంకా పెరుగుతుంది కదా. వెయిట్ చేసే ప్రతిరోజు ఆ ఎమోషన్ని ఇంకా పెంచుతుంది. అందుకే రథాలు కదిలినప్పుడు రథయాత్ర మొదలవ్వదు. దేవుడు పబ్లిక్ దూరంగా అయినప్పుడే ఎమోషనల్గా రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ లాంగింగ్ అనేది కేవలం మైండ్లోనే ఉండిపోదు. ఈ అనసరా టైంలో చాలామంది భక్తులు పూరికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని అలర్నాథ్ టెంపుల్కి వెళ్తారు. ఎందుకంటే జగన్నాథుడు పూరిలో పబ్లిక్ దర్శనానికి అందుబాటులో ఉండడు కాబట్టి భక్తులు సబ్స్టిట్యూట్ దర్శనంగా అలర్నాథ్ వెళ్తారు. ఈ డీటెయిల్ చాలా బ్యూటిఫుల్ కదా. జగన్నాథుడు లేడన్న ఫీలింగ్ భక్తిని ఆపదు, దాన్ని వేరే రూట్కి మారుస్తుంది. ఆ ఆరాటమే ఒక జర్నీలా మారుతుంది. సో అనసరా అంటే కేవలం క్లోజ్ చేసిన తలుపుల ఆచారం కాదు. ఇది పూరి చుట్టూ ఒక ఎమోషనల్ జాగ్రఫీని క్రియేట్ చేస్తుంది. ఒక గుడి సైలెంట్ అయితే ఇంకో గుడి రద్దీ అవుతుంది. ఒక రూపం దాక్కుంటే ఇంకో రూపం వెయిట్ చేస్తున్న భక్తుడిని రిసీవ్ చేసుకుంటుంది. ఈ అనసర ముగింపులో వచ్చే దర్శనాన్ని నవయౌవన దర్శనం అంటారు. దీన్నే ఒడియా ట్రెడిషన్లో నవజౌవన దర్శనం అని పిలుస్తారు. ఇది నేత్రోత్సవంతో కూడా లింక్ అయి ఉంటుంది. అంటే స్వామి పబ్లిక్గా మళ్ళీ కనిపించే ముందు కళ్ళను రీస్టోర్ చేసే ఫెస్టివల్ అన్నమాట. నవయౌవన దర్శనం అంటేనే కొత్త యౌవనం అని అర్థం. జగన్నాథుడు ఊరికే తిరిగి రాడు. ఆయన పూర్తిగా కోలుకొని ఒక కొత్త ఉత్తేజంతో వస్తాడు. జ్వరం తర్వాతే రికవరీ, ఏకాంతం తర్వాత పబ్లిక్ దర్శనం. ఇన్ని రోజులు వెయిట్ చేశాక ఆయన్ని చూస్తున్నామన్న ఆనందం. ఆ వెంటనే ఆయన గుడి వదిలి బయట వీధిలోకి వస్తాడు. ఇప్పుడు రథయాత్ర మీకు వేరేలా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రథోత్సవం కాదు, దాక్కున్న దేవుడు పబ్లిక్ గా తిరిగి రావడం. 15 రోజులు ఎవరికీ కనిపించని దేవుడు ఇప్పుడు అందరూ చూసేలా బయటకు వస్తున్నాడు. కేవలం గుడిలోకి వెళ్ళగలిగే వాళ్ళ కోసమే కాదు, పండితుల కోసమే కాదు, రథయాత్ర టైంలో జగన్నాథుడు డైరెక్ట్ గా పబ్లిక్ స్పేస్ లోకి వస్తాడు. ఆ కొన్ని రోజులు వీధే గర్భగుడి అయిపోతుంది, జనమే గుడి అయిపోతారు. ఆ రథమే కదిలే టెంపుల్ అయిపోతుంది. ఆ రథం తాడు మనుషుల చేతులకి దేవుడికి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ అవుతుంది. ఇది ఎంత రాడికల్ థాట్ అంటే ఒక్కసారి జగన్నాథుడి రూపాన్ని గమనించండి. మనం మామూలుగా ఊహించుకునే ఆ అందమైన కృష్ణుడిలా ఆయన ఉండడు. చేతిలో మురళి ఉండదు, నిలబడే పోస్చర్ ఉండదు, చేతులు కాళ్ళు కంప్లీట్ గా ఉండవు, ఫేస్ వెడల్పుగా ఉంటుంది, కళ్ళు చాలా పెద్దగా రౌండ్గా రెప్పవాల్చకుండా ఉంటాయి, బాడీ మొత్తం చెక్కతో ఉంటుంది. ఆ రూపం చూస్తే సింపుల్ గా ఉంటుంది, వింతగా ఉంటుంది. అదే టైంలో మైండ్ బ్లాక్ అవుతుంది. జగన్నాథుడు ఎందుకు ఇలా ఉంటాడు? దీని వెనుక రాజా ఇంద్రద్యుమ్నుడు ఒక మిస్టీరియస్ వడ్రంగికి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. ఆ రాజు దేవుని రూపాన్ని చెక్కించాలనుకున్నాడు. అప్పుడు ఒక వడ్రంగి ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు.
కానీ ఒక కండిషన్ పెట్టాడు. పని పూర్తయ్యే వరకు ఎవరు తలుపు తీయకూడదు అని. రోజులు గడిచిపోతున్నాయి. లోపలి నుంచి చెక్కుతున్న సౌండ్ వస్తుంది. ఆ తరువాత సడన్ గా ఆ సౌండ్ ఆగిపోయింది. రాజుకి రాణికి టెన్షన్ పట్టుకుంది. లోపల ఏమైనా జరిగిందేమో అని భయపడి పని పూర్తి కాకముందే వాళ్ళు తలుపు తోసేశారు. వెంటనే ఆ వడ్రంగి మాయమయ్యాడు. విగ్రహాలు మనం ఇప్పుడు చూస్తున్న రూపంలోనే ఉండిపోయాయి. సగం సగం ఉన్న చేతులు, కాళ్ళు, పెద్ద కళ్ళు, ఒక విచిత్రమైన చెక్క శరీరంతో. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఆలయ సంప్రదాయం. ఆధునిక చరిత్రలో జరిగినట్లుగా మనం దీన్ని చూడకూడదు. కానీ ఇలాంటి పవిత్రమైన సంప్రదాయాల్లో ఒక డీప్ మీనింగ్ దాగి ఉంటుంది. ఆ మీనింగ్ ఇక్కడ చాలా పవర్ఫుల్. ఎందుకంటే దేవుడు అంటే ఒక పర్ఫెక్ట్ రూపంలో ఉండాలి అన్న మన అంచనాల్ని జగన్నాథుడి రూపం బ్రేక్ చేస్తుంది. దేవుడు మనిషి కంటే పర్ఫెక్ట్ గా ఉంటాడని మనం అనుకుంటాం కదా, కానీ జగన్నాథుడి శరీరం అసలు సాధారణ శిల్పకళా లెక్కలకే సరిపోదు. ఆ పెద్ద కళ్ళే అన్నింటినీ డామినేట్ చేస్తాయి. మనిషికి ఉండేలా కంప్లీట్ చేతులు, కాళ్ళు ఉండవు. అసలు పాయింట్ కూడా అదే అయి ఉంటుంది. ఆయనకు చేతులు లేవు, మరి ఆయన రథాన్ని లాగేది ఎవరు? భక్తులు. ఆయనకు కాళ్ళు లేవు, వీధుల్లో నడిపించేది ఎవరు? భక్తులు. చాలా సంప్రదాయాల్లో తమను కాపాడమని మనుషులు దేవుడిని అడుగుతారు, కానీ రథయాత్రలో మనుషులే దేవుడిని మోస్తారు. ఇది అసంపూర్ణమైన దేవుడు కాదు, మనుషుల కోసం స్పేస్ వదిలిన దేవుడు. ఆయనకు లేని చేతులు భక్తుల చేతులుగా మారిపోతాయి. ఆయనకు లేని కాళ్ళు జనాల కదలికగా మారుతాయి. ఆయన పెద్ద కళ్ళు అందరినీ తనలో కలుపుకునే చూపు అవుతాయి. జగన్నాథుడు కంప్లీట్గా ఉండటానికి పర్ఫెక్ట్గా కనిపించాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్న అసంపూర్ణతే భక్తులను ఇన్వైట్ చేసే ఒక అవకాశం. భక్తుడు ఊరికే చూసేవాడిగా మిగిలిపోడు. ఆ దైవిక కార్యక్రమంలో తను కూడా ఒక పార్ట్ అయిపోతాడు. అందుకే ఆ రథం తాడు కేవలం తాడు కాదు, అదొక గొప్ప ఐడియా. వేలాది చేతులు ఆ తాడును పట్టుకున్నప్పుడు దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న ఆ రిలేషన్ కళ్ళకు కనిపిస్తుంది. జనం లాగుతారు కాబట్టే జగన్నాథుడు కదులుతాడు, కానీ జగన్నాథుడు పిలుస్తాడు కాబట్టి జనం లాగుతారు. రెండు వైపులా ఎఫర్ట్ ఉన్న పబ్లిక్ యాక్ట్ అది. ఇది అర్థమైతే ఆ 15 రోజుల అనారోగ్యం వెనుక ఉన్న మీనింగ్ కూడా మనకు అర్థమవుతుంది. జగన్నాథుడు ఊరికే పూజలు అందుకునే విగ్రహం కాదు, ఆయన ఈ పవిత్ర సమాజంలో ఒక సజీవమైన మెంబర్. సేవకులు ఆయన్ని చూసుకుంటారు, భక్తులు ఆయన కోసం వెయిట్ చేస్తారు, రాజు ఆయనకు సేవ చేస్తాడు, జనం ఆయన్ని లాగుతారు, కిచెన్ ఆయనకు ప్రసాదం పెడుతుంది. ఆయన ప్రాణం చుట్టూ ఈ సొసైటీ మొత్తం అల్లుకొని ఉంటుంది. జగన్నాథుడికి జ్వరం వస్తుందంటే ఆయన కోలుకోవాలి కూడా. అలా కోలుకునే దేవుడిని ఒక రాతి వస్తువులా చూడలేం కదా. ఆయన్ని బాగా కేర్ తీసుకోవాలి, సేవ చేయాలి, టైంకి భోజనం పెట్టాలి. ఇక్కడే మనం పూరిలోని మరో అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే పూరి జగన్నాథ్ వంటశాల. జగన్నాథుడిని పూరిలో ఎంతలా ప్రాణం ఉన్న దేవుడిగా చూస్తారో మీకు అర్థం కావాలంటే కేవలం రథాన్ని లేదా గర్భగుడిని మాత్రమే చూడకండి, అక్కడి ఫుడ్ని, ప్రసాదాన్ని చూడండి. ఎందుకంటే ఈ ట్రెడిషన్లో జగన్నాథుడికి అన్నం పెట్టడం అనేది ఏదో సైడ్ ఆచారం కాదు, ఆయన మన మధ్య బ్రతికి ఉన్నాడు అని చెప్పే అతి ముఖ్యమైన రిచువల్. ఈ కిచెన్ని రోషాఘర అంటారు. కేవలం మట్టి కుండల్లోనే వంట చేస్తారు, కట్టెల పొయ్యి మాత్రమే వాడతారు, పాతకాలం రూల్స్ పక్కాగా పాటిస్తారు. టెంపుల్ లోపల ఉన్న గంగా, యమున అనే పవిత్ర బావుల నుంచే నీళ్లు తెస్తారు. ఆ వంటను వాళ్ళు ఒక సాధారణ వంటలా చూడరు, ఇదొక సేవ. ఆ కిచెన్ ఏదో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ కాదు, జగన్నాథుడిని డీకోడ్ చేయడానికి ఇదొక మాస్టర్ కీ. చాలా గుడుల్లో భక్తులకు మెయిన్గా దర్శనం మాత్రమే గుర్తుంటుంది, కానీ పూరిలో ఫుడ్ చాలా సెంట్రల్ పాయింట్. సేవలు అందుకునే దేవుడు ఇక్కడ భోజనం కూడా తీసుకుంటాడు. డైలీ వంట చేస్తారు, జగన్నాథుడికి నైవేద్యం పెడతారు. ఆ తరువాత అది మహాప్రసాదంగా మారిపోతుంది. దాన్ని వాళ్ళు కేవలం గుడి ప్రసాదంగా చూడరు, అదొక పవిత్రమైన సోషల్ ఫోర్స్. పీపుల్ ఆఫెన్ టాక్ అబౌట్ ద మిస్టరీస్ ఆఫ్ పూరి కిచెన్. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చుతారు, పై కుండ ముందు ఉడుకుతుందని అంటారు. ఆ కిచెన్లో మంట ఎప్పటికీ ఆరిపోదని నమ్ముతారు. అక్కడ వంట చేసే స్కేల్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ వినడానికి అద్భుతంగా ఉంటాయి, కానీ మనం కేవలం ఆ మిస్టరీ దగ్గరే ఆగిపోతే అసలు పాయింట్ని మిస్ అవుతాం. దీని వెనుక ఉన్న అసలైన పాయింట్ బంధం. జగన్నాథుడు భోజనం చేస్తాడు, ఆ తరువాత జగన్నాథుడే అందరికీ పెడతాడు. మహాప్రసాదం వెనుక ఉన్న ఎమోషనల్ లాజిక్ అదే. ముందు ఆ ఫుడ్ దేవుడికి పెడతారు, కానీ అది అక్కడే ఆగిపోదు, అది తిరిగి జనాల దగ్గరికే వస్తుంది. ఆనంద బజార్లో భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు, ఫ్యామిలీస్ దాన్ని ఇళ్లకు ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు.
ఇది వాళ్ళ లైఫ్ ఈవెంట్స్లో, జర్నీలో, మెమరీస్లో ఒక భాగం అయిపోతుంది. ముఖ్యంగా ఒడిస్సా వాళ్ళకైతే మహాప్రసాదం అంటే గుడికి వెళ్ళొచ్చాక తినే స్వీట్ లాంటిది కాదు, అది వాళ్ళ ఇంటి ఎమోషన్. దేవుడు ప్రాణంతో ఉన్నాడు అనే కాన్సెప్ట్కి ఈ కిచెన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇదే రీజన్. దేవుడికి ప్రాణం ఉంటే ఫుడ్ ముఖ్యం. దేవుడు మన ఫ్యామిలీ అయితే అన్నం పెట్టడం ముఖ్యం. టెంపుల్ ఒక సొసైటీ అయితే దాన్ని అందరికీ పంచడం ముఖ్యం. ఈ ఆనంద బజార్కి కూడా ఒక స్ట్రాంగ్ సోషల్ మీనింగ్ ఉంది. దేవుడి ముందు ఫుడ్ అందరినీ ఈక్వల్ చేస్తుంది. ఆ మహాప్రసాదమే అందరికీ వెళ్తుంది. బయట మీరు పవర్ఫుల్ కింగ్ కావచ్చు, పెద్ద స్కాలర్ కావచ్చు, రిచ్ పర్సన్ కావచ్చు, కానీ జగన్నాథుడి ముందు అందరూ ఒక్కటే అని ఈ మహాప్రసాదం గుర్తు చేస్తుంది. జగన్నాథుని ఆరాధనకి ఇంతటి సివిలైజేషనల్ డెప్త్ ఉండటానికి ఇది ఒక కారణం. అది ఏదో బుక్స్లో ఉండే ఫిలాసఫీలో ఉండిపోదు. అది కడుపులోకి వెళుతుంది, వీధిలోకి వెళుతుంది, ఫ్యామిలీస్లోకి వెళుతుంది, జనాల మెమరీస్లోకి వెళుతుంది. జ్వరం బారిన పడే దేవుడే అందరికీ కడుపు నిండా అన్నం పెడతాడు. కానీ జగన్నాథుడి శరీరానికి సంబంధించి దీనికంటే డీప్ అయిన సీక్రెట్ మరొకటి ఉంది. ఆయన శరీరం చెక్కతో చేయబడింది. మన దేశంలో చాలా పెద్ద గుడులలో విగ్రహాలు రాయి లేదా మెటల్తో చేస్తారు. ఇవి పర్మనెంట్గా ఉంటాయి. రాయి వందల ఏళ్ళు ఉంటుంది, మెటల్ పాడవదు. కానీ చెక్క అలా కాదు. చెక్క వయసు పెరుగుతుంది, కాలానుగుణంగా మారుతుంది, డ్యామేజ్ అవ్వచ్చు. దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. అందుకే కొన్ని ఏళ్ల తరువాత ఒక స్పెషల్ ఇయర్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శనుడి చెక్క విగ్రహాలను కొత్త వాటితో రిప్లేస్ చేస్తారు. ఈ ఆచారాన్ని నవ కళేబర అంటారు. నవ అంటే కొత్త, కళేబర అంటే శరీరం. సింపుల్గా చెప్పాలంటే కొత్త శరీరం. ఇది ప్రతి ఏడాది జరగదు. మామూలుగా 12 లేదా 19 ఏళ్ల తర్వాత క్యాలెండర్లో ఎక్స్ట్రా ఆషాఢ మాసం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. లాస్ట్ నవకళేబర 2015లో జరిగింది. అది 21వ శతాబ్దంలో జరిగిన ఫస్ట్ నవకళేబర. అంటే 1996 నుంచి 19 ఏళ్ల గ్యాప్ తర్వాత జరిగింది. నెక్స్ట్ది 2034లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క ఫ్యాక్ట్ ఈ మొత్తం ఐడియాకి ఒక బేస్ లాంటిది. ఇది ప్రతి ఏడాది జరిగే మామూలు పండుగ కాదు. చాలామంది భక్తుల లైఫ్ టైంలో నవకళేబర ఒక్కసారో లేదా కొద్దిసార్లు మాత్రమే జరుగుతుంది. పవిత్రమైన వేప చెట్లను వెతికి పట్టుకుంటారు, కొత్త చెక్క విగ్రహాలను చెక్కుతారు. కానీ ఇదేదో పాత వస్తువులను మార్చినట్లు కాదు. పాత విగ్రహాలను ఏదో పాడైపోయిన ఐటమ్స్లా పారేయరు. ఆ విగ్రహాలు తమ లైఫ్ టైంని కంప్లీట్ చేసుకున్న సజీవ శరీరాలు. అందుకే వాటిని చాలా ఎమోషనల్గా, ఆచారబద్ధంగా హ్యాండిల్ చేస్తారు. ఈ నవకళేబరలో అసలైన మిస్టరీ ఏంటంటే బ్రహ్మ పదార్థం. ఆ ఆచారం జరుగుతున్నప్పుడు పాత శరీరం నుంచి కొత్త శరీరంలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్నే బ్రహ్మ పదార్థం అంటారు. లోపల ఉండే వాళ్ళకి తప్ప బయట ప్రపంచంలో ఎవరికీ ఇది ఏంటో ఖచ్చితంగా తెలియదు. కొందరు దాన్ని కృష్ణుడితో లింక్ చేస్తారు, కొందరు దాన్ని డివైన్ ఎనర్జీ అంటారు, కొందరు సాలిగ్రామం అంటారు. వేర్వేరు పండితులు వేర్వేరులాగా చెప్తారు. కానీ ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సీక్రెట్ ట్రెడిషన్కి ఉన్న వీక్నెస్ కాదు. ఈ సీక్రెటే ఆ ట్రెడిషన్కి మెయిన్ పిల్లర్. జగన్నాథుడి బాడీ మారిపోతుంది, కానీ బ్రహ్మ పదార్థం అలాగే ఉంటుంది. నవకళేబర వెనుక ఉన్న ఫిలాసఫీ అంతా ఇదే. ఆ చెక్క రూపం టెంపరరీ, కానీ ఆ పవర్ పర్మనెంట్. శరీరాన్ని మార్చవచ్చు, కానీ ఆ దైవిక శక్తి కంటిన్యూ అవుతుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చనిపోయాడని క్యాజువల్గా అంటే అగౌరవంగా ఉంటుంది. దాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. జగన్నాథుడు ఒక శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ శరీరానికి ఒక సైకిల్ ఉంటుంది. శరీరం మారుతుంది, కానీ బ్రహ్మ పదార్థం అలాగే ఉండిపోతుంది. రూపం చేంజ్ అవుతుంది, కానీ ఆ పవర్ కంటిన్యూ అవుతుంది. ఇది ఊరికే ఒక ఆచారం కాదు, పబ్లిక్ కల్చర్లో ప్రాణం పోసుకున్న ఒక గొప్ప ఫిలాసఫీ. శరీరం టెంపరరీ, సోల్ పర్మనెంట్. భగవద్గీత మాటల ద్వారా ఏమైతే చెబుతుందో పూరి దాన్ని ప్రాక్టికల్గా ఒక ఆచారంగా చేసి చూపిస్తుంది. దీనిలో ఒక అత్యంత ఎమోషనల్ పార్ట్ ఏంటంటే ఆ పాత విగ్రహాలకు ఏం జరుగుతుందన్నది. బ్రహ్మ పదార్థాన్ని ట్రాన్స్ఫర్ చేశాక ఆ పాత విగ్రహాలను పారేయాల్సిన ఖాళీ బాక్సుల్లా చూడరు. గుడి కాంప్లెక్స్లో ఉన్న కోయిలి వైకుంఠంలో వాటిని సమాధి చేస్తారు. దైతాపతి సేవకులు సంతాపం పాటిస్తారు. సొంత ఫ్యామిలీలో ఒక మనిషిని కోల్పోతే ఎంత ఏడుస్తారో వాళ్ళు చాలా ఫీల్ అవుతూ అంత్యక్రియలు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా చోట్ల పాత విగ్రహాన్ని మార్చినప్పుడు మనం పునఃప్రతిష్ఠ, జీర్ణోద్ధారణ అని టెక్నికల్ పదాలు వాడతాం.
కానీ పూరిలో ఉండే ఆ ఫీలింగ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఎమోషన్. జగన్నాథుడు వాళ్ళకి కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సేవకులు ఏదో పూజ డ్యూటీ చేసినట్లు చేయరు, వాళ్ళు ఏడుస్తారు, సేవ చేస్తారు, ఆ బంధాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు. అందుకే జగన్నాథుడిని కేవలం థియరీగా అర్థం చేసుకోలేము, ఆయన్ని ఒక రిలేషన్గా ఫీల్ అవ్వాలి. ఆయన దేవుడు, రాజు, బిడ్డ, పేషెంట్, గెస్ట్, ఫ్యామిలీ, ట్రావెలర్, తినేవాడు, రెస్ట్ తీసుకునేవాడు, మాయమయ్యేవాడు, తిరిగి వచ్చేవాడు, తనను తాను రెన్యూ చేసుకునేవాడు ఆయనే. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రథయాత్ర గురించి ఆలోచించండి. రథయాత్రకి ముందు జగన్నాథుడికి జ్వరం వస్తుంది, పబ్లిక్ దర్శనానికి దూరంగా వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్త యవ్వనంతో కోలుకొని తిరిగి వస్తాడు. ఆ తరువాత గుడి వదిలి జనాల్లోకి వస్తాడు. బలభద్రుడు సుభద్రాదేవితో కలిసి గుండిచా గుడికి ట్రావెల్ చేస్తాడు. భక్తులు ఆ రథం తాళ్లను లాగుతారు. అప్పుడు ఆ గణపతి మహారాజు జగన్నాథుడి సేవకుడిగా మారి రథం ముందు చీపురుతో ఊడ్చే ఛరా పహారా సేవ చేస్తాడు. ఆ ఒక్క షాట్ చాలు ఆ ఫెస్టివల్ వెనుక ఉన్న పవర్ని చెప్పడానికి. రాజు నేలను ఊడుస్తాడు, పాలకుడు సేవకుడిగా మారిపోతాడు, పవర్ దేవుడి ముందు తల వంచుతుంది. అంతేకాదు, ఆ దేవుడు రాజభవనం లాంటి గర్భగుడిలో ఉండిపోడు, వీధిలోకి వస్తాడు, సామాన్యుల చేతులు తనను ముందుకు నడిపించేలా చేస్తాడు. గుడికి ఉండే ఆ బౌండరీస్ని బ్రేక్ చేసి ప్రపంచం మొత్తం తనను చూసేలా చేస్తాడు. నార్మల్ ఊరేగింపులకి రథయాత్రకి ఉన్న తేడా ఇదే. ఇది డిస్టెన్స్ని చెరిపేస్తుంది. జనరల్గా దేవుడిని చూడటానికి జనాలు గుడికి వెళ్తారు, కానీ రథయాత్రలో భక్తులను చూడటానికి దేవుడే బయటికి వస్తాడు. ఎప్పుడు గర్భగుడి సెంటర్లో ఉంటుంది, రథయాత్రలో వీధి సెంటర్గా మారుతుంది. గుడిలో అందరికీ యాక్సెస్ ఉండకపోవచ్చు, కానీ రథయాత్రలో స్వామి విజన్ అందరికీ దొరుకుతుంది. అందుకే మన దేశ ఆధ్యాత్మిక హిస్టరీలో జగన్నాథుడికి ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఆయన కృష్ణుడు, విష్ణువు, పురుషోత్తముడు, ఒడిషా కల్చర్కి సింబల్, గిరిజన జ్ఞాపకాలు, వైష్ణవ భక్తి, రాజరిక ఆచారాలు, ఆలయ నియమాలు, పబ్లిక్ పార్టిసిపేషన్, ఇవన్నీ కలిపితేనే జగన్నాథుడు. మన దేశంలో ఇన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఒకే దగ్గర బ్యాలెన్స్ చేసిన దేవుడు బహుశా మరొకరు లేరు. జగన్నాథుడిని కేవలం ఒక టెంపుల్ మిస్టరీగా చూస్తే మనం పాయింట్ మిస్ అయినట్టే. ఆయన్ని రథయాత్ర అనే పండుగకు మాత్రమే లిమిట్ చేసిన మనం అసలు విషయం మిస్ అయినట్లే. ఆయన్ని కేవలం కృష్ణుడిగా మాత్రమే చూసినా కొంత మీనింగ్ కోల్పోతాం. మన ఇండియన్ రిలీజియస్ థాట్ ప్రాసెస్ ఎంత బ్రాడ్గా ఆలోచించిందో చెప్పడానికి జగన్నాథుని రూపమే పెద్ద ప్రూఫ్. చెక్కతో చేసిన దేవుడు, గిరిజన లింక్ ఉన్న సేవకులు, భారీ కిచెన్, పబ్లిక్ రథం, రథం ముందు ఊడ్చే రాజు, జ్వరం వచ్చే దేవుడు, కొత్త శరీరం తీసుకునే దేవుడు, ఇవన్నీ ఒకే లైవ్ సిస్టమ్కి సంబంధించినవి. వందల ఏళ్ల పాటు ఎన్నో పొలిటికల్ మార్పులు, దాడులు జరిగిన ఈ ట్రెడిషన్ బ్రతికి ఉండడానికి రీజన్ కూడా ఇదే. ఈ గుడిపై ఎన్నో అటాక్స్ జరిగాయి. చరిత్రలో ఎన్నోసార్లు దేవుళ్లను వేరే చోటికి షిఫ్ట్ చేశారు, దాచారు, కాపాడారు. వాటిలో కొన్ని స్టోరీస్ పక్కాగా సపరేట్ ఎపిసోడ్స్ డిజర్వ్ చేస్తాయి. ముఖ్యంగా కాలాపహాడ్, బిసర్ మొహంతి బ్రహ్మ పదార్థాన్ని ఎలా సేవ్ చేశారు అనే స్టోరీస్. ఆ స్టోరీస్ని నేను ఇక్కడ హడావిడిగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆ స్టోరీలో హిస్టరీ ఉంది, పెయిన్ ఉంది. కానీ ఈ ఎపిసోడ్ వరకు అసలు పాయింట్ని గుర్తుంచుకోండి. చెక్క బాడీని దాచవచ్చు, పబ్లిక్ దర్శనాలు ఆగిపోవచ్చు, రథం వెయిట్ చేయవచ్చు, గుడి డేంజర్లో పడవచ్చు, కానీ జగన్నాథుడు తిరిగి వస్తాడు. మళ్ళీ ఈ ట్రెడిషన్ రిటర్న్ అవుతుంది. దాక్కుంటాడు కానీ ఆబ్సెంట్ కాడు. జ్వరం వస్తుంది కానీ వీక్ కాడు. శరీరం చెక్కదే కానీ ఆయన పర్మనెంట్. మనిషిలానే ఉంటాడు కానీ ఆయన దేవుడు. అందుకే 15 రోజుల అనారోగ్యం ఒక చిన్న స్టోరీ కాదు. ఈ ట్రెడిషన్ మొత్తాన్ని డీకోడ్ చేయడానికి అదొక కీ. జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే పూరిలో దేవుడిని మనిషి జీవితానికి బయట ఎక్కడో ఉంచలేదు. ఆయన మనిషి లైఫ్లోకి కంప్లీట్గా ఎంటర్ అవుతాడు. ఒక శరీరాన్ని తీసుకుంటాడు. ఆ శరీరంతో పాటే స్నానం, ఫుడ్, రెస్ట్, జ్వరం, రికవరీ, ప్రయాణం అన్నీ వస్తాయి. తనను ఊరికే పూజించడమే కాకుండా తనను కేర్ తీసుకునే అవకాశాన్ని భక్తులకు ఇస్తాడు. ఇదే దేవుడికి సంబంధించిన చాలా ఇంటిమేట్ అయిన ఐడియా. అనసరా టైంలో జగన్నాథుడు కనిపించినప్పుడు భక్తులకు లాంగింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. నవయౌవన దర్శనంలో తిరిగి వచ్చినప్పుడు రెన్యువల్ తెలుస్తుంది. రథయాత్రలో బయటికి వచ్చినప్పుడు యాక్సెస్ తెలుస్తుంది.
రథాన్ని లాగినప్పుడు పార్టిసిపేషన్ తెలుస్తుంది, మహాప్రసాదం తిన్నప్పుడు ఈక్వాలిటీ తెలుస్తుంది, నవకళేబర జరిగినప్పుడు శరీరం చేంజ్ అవుతుంది కానీ లోపల పవర్ అలాగే ఉంటుంది అన్న నిజం తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా జగన్నాథుడికి 15 రోజులు జ్వరం వస్తుంది అని అన్నప్పుడు దాన్ని ఏదో బ్లైండ్ బిలీఫ్ లాగా వినకండి. ఇండియన్ హిస్టరీలోనే ఒక డీపెస్ట్ రిచువల్ ఐడియాగా దాన్ని అర్థం చేసుకోండి. దేవుడు లైఫ్కి బయట లేడు, దేవుడు లైఫ్ లోపలికి వస్తాడు. అందుకే జూలై 16న పూరిలో రథాలు కదులుతున్నప్పుడు లక్షలాది మంది కేవలం ఒక ఫెస్టివల్ని మాత్రమే చూడరు, ఇన్ని రోజులు తమకు కనిపించకుండా ఉన్న దేవుడు తిరిగి రావడాన్ని చూస్తారు. చేతులు లేని దేవుడిని మనుషుల చేతులు నడిపించడాన్ని చూస్తారు. కాళ్ళు లేని దేవుడు మనుషుల ఎమోషన్తో ట్రావెల్ చేయడాన్ని చూస్తారు. దేవుడు మనుషులకు ఎంత దగ్గరగా ఉంటాడో చెప్పడం కోసమే జ్వరం బారిన పడే ఒక దేవుడిని చూస్తారు. ఈ వీడియో ద్వారా జగన్నాథుడి పట్ల, రథయాత్ర పట్ల మీ ఆలోచన విధానం మారితే ఈ ఏడాది రథయాత్ర చూసే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఆలయాల హిస్టరీ, రిచువల్స్ వెనుక ఉన్న ఇంత డెప్త్ని తెలుసుకోవడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్.